అందరికీ నమస్కారం. న్యూ అహోబిలం ఆలయం కుప్పకూలిందని కానీ ఒకసారి గుండె గుబేలు ఉన్నాయి. అహోబిలం ఆలయం ఏంట్రా బాబా, కుప్పకొలటం ఏంట్రా బాబా. న్యూ అహోబిలం, న్యూ అంటే కొత్త అహోబిలం ఆలయం ఎక్కడ? క్వాజులు నాటల్ ప్రావిన్స్ అని సౌత్ ఆఫ్రికాలో ఉంది. అక్కడ ఇస్కాన్ వాళ్ళు గత 2 సంవత్సరాలు ఒక దేవాలయం నిర్మిస్తున్నారు ఎత్తైన ప్రాంతంలో. ఇస్కాన్ వాళ్ళు అన్నప్పుడు చాలా గట్టిగానే ఉంటుంది, వాళ్ళ కన్స్ట్రక్షన్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఇంజనీర్లు కావచ్చు, బెస్ట్ వల్లే ఉంటారు. మరి ఏమైంది ఏంటో, కుట్రన లేదన్నప్పుడు భూమి లేదన్న చేంజెసా, లేదు కన్స్ట్రక్షన్ ఏదైనా తేడానా తెలియాలి. 4 అంతస్తుల ఆలయం ఒకసారి కుప్పకూలిపోయింది. అందులో వన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్ ఎవరైతే ఉన్నారో పాపం 52 సంవత్సరాల వ్యక్తి, ఇండియా అతను చనిపోయాడు. 2 కూలీలు చనిపోయారు అంటున్నారు. ఇంక శిథిలాల కింద ఎవరు ఉన్నారో చూడాలి. ఆలయం ఎందుకు కూలిపోయింది ఏంటంటే తెలియదు. అహోబిలం అనగానే మనం అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్లో అహోబిలం ఆలయం అనుకున్నాం, నరసింహస్వామి ఆలయం కాదు. సౌత్ ఆఫ్రికా ఉన్నటువంటి క్వాజులు నాటల్ ప్రావిన్స్ ఏరియాలో కొత్తగా ఇస్కాన్ వాళ్ళు కడుతూ ఉన్నటువంటి ఆలయం ఇంకా కంప్లీట్ కూడా కాలేదు, త్వరలో కంప్లీట్ అయ్యేది. బట్ ఈలోపు ఇంత దారుణంగా కూలిపోయింది అకస్మాత్తుగా. మరలా చెప్తున్నా, కుట్రకోణమా, లేదన్నప్పుడు కట్టడంలో తేడానా, లేదంటే భూమిలో ఏదైనా కదలికలు వచ్చాయా ఏంటి, మొత్తానికి ఇంకా తెలియలేదు. కూలింది అయితే మన అహోబిలం కాదు, న్యూ అహోబిలం ఆలయం అని ఇస్కాన్ వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో కడుతున్న ఆలయం. పాపం ఇప్పటివరకు అయితే 3 చనిపోయి అన్నారు. మిగతా శిథిలాలు మొత్తం వెలికి తీస్తే కింద ఇంకెవరైనా ఉన్నారో లేదో తెలుస్తుంది.